JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. బ్రేకింగ్ న్యూస్. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి దగ్గర కోలాహలం కనిపిస్తోంది. చంద్రబాబు ఇంటికి క్యూ కడుతున్నారు నేతలు, అధికారులు. అయితే కొంతమంది అధికారులకు మాత్రం చంద్రబాబు షాక్ ఇస్తున్నారు. చంద్రబాబు నివాసానికి వచ్చిన కొంతమంది అధికారులకు నో అపాయింట్మెంట్. గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి చంద్రబాబు నివాసానికి వచ్చారు. అలాగే మాజీ ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా వచ్చారు. అయితే వారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సెక్యూరిటీ సిబ్బంది అపాయింట్మెంట్ లేదు అని చెప్పారు. అపాయింట్మెంట్ లేదని చెప్పడంతో కొద్దిసేపు అక్కడ వెయిట్ చేసి వెనక్కి వెళ్ళిపోయారు గుంటూరు కలెక్టర్ ఆంజనేయులు. అపాయింట్మెంట్ ఇచ్చాక వచ్చి కలిసే అవకాశం ఉంది. మరోవైపు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సిఎస్ జవహర్ రెడ్డికి అందించారు పొన్నవోలుతో పాటు రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎర్రంరెడ్డి నాగిరెడ్డి కూడా రాజీనామా చేశారు. అదనపు పిపి దుష్యంత్ రెడ్డి కూడా రాజీనామా చేశారు. కొంతమంది రాజీనామాలు చేస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే నామినేటెడ్ పదవులు పొందారో వారంతా ఇప్పుడు రాజీనామాలు చేస్తున్నారు. జ్యుడిషియరీలో నామినేటెడ్ పదవులు పొందిన వారు ఇప్పుడు రాజీనామాలు చేస్తున్నారు. పొన్నవోలు కూడా రాజీనామాలు చేశారు. నిన్న కూడా మనం చూసాం, కొంతమంది అధికారులు చంద్రబాబును కలవటానికి వచ్చినప్పుడు కేవలం ఒక నిమిషం మాత్రమే వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోయారు. డీజీపీతో మాత్రమే ఉన్న చంద్రబాబు ఒక 10 నిమిషాల పాటు మాట్లాడారు. మిగిలిన అధికారులతో ఎవరితోనూ కూడా చంద్రబాబు పెద్దగా మాట్లాడలేదు. ఇప్పుడు చంద్రబాబును కలవటానికి వస్తున్న కొంతమంది అధికారులకు కూడా నో చెబుతూ ఉన్నారు. అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. గత ప్రభుత్వ హయాంలో పార్టీ నేతలుగా చాలా మంది అధికారులు పనిచేశారు అనే అభిప్రాయం టీడీపీ నేతల్లో ఉంది. పార్టీ నేతలుగా, వైసీపీ పార్టీ నేతలుగా పనిచేసిన అధికారులకు ఇప్పుడు కొన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, గుంటూరు కలెక్టర్కు అపాయింట్మెంట్ దొరకకపోవడానికి కారణం ఏంటి? చంద్రబాబు అపాయింట్మెంట్ దొరకపోవడానికి కారణం ఏంటి? అలాగే పొన్నవోలుతో పాటు మరి కొంతమంది రాజీనామా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎస్ రోహిత్, మొత్తం మీద తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాత్రి ఢిల్లీ నుంచి 1 గంట సమయంలో చంద్రబాబు రావడం, ఉదయాన్నే కూడా కొంత ఆలస్యంగా ఆయన నిద్రలు లేవడం వల్ల అపార్ట్మెంట్స్ ఫుల్ బిజీ అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా పెద్ద ఎత్తున ఆయన్ని కలిసేందుకు లోపలికి వస్తున్న పరిస్థితి, ఎమ్మెల్సీలు తర్వాత ఇతర నేతలందరూ కూడా ఆయన కలిసే పరిస్థితి అయితే వస్తుంది. మరోవైపు ఎంపీలతో ఈరోజు భేటీ జరుగుతుంది. అందుబాటులో ఉన్న ఎంపీలందరినీ కూడా ఆయన కలవబోతున్నారు. ఎందుకంటే 2 రోజుల పాటు ఆయన కూడా ఢిల్లీలో ఉండబోతున్నారు. 8వ తారీఖున ప్రధానమంత్రిగా మోడీ బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో ఈయన అక్కడ ఉండే పరిస్థితి అయితే ఉంటుంది అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితుల్లో ఒక్కసారిగా మొత్తం కూడా ఈరోజు నేతలందరూ కూడా చంద్రబాబును కలవడానికి వస్తున్న పరిస్థితి. 4 గంటల వరకు ఎంపీకి సంబంధించిన ఎంపీలతో, గెలిచిన ఎంపీలతో ఆయన సమావేశం అవుతారు. ఇప్పటికే కొంతమంది ఎంపీలు చేరుకున్నారు, మరికొంతమంది దారిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. మరోవైపు ముఖ్యంగా అధికారులు ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో ఈ అధికారులందరినీ కూడా అపాయింట్మెంట్ తిరస్కరిస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. ఏదైతే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారో రామాంజనేయుల్ని అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఆయన తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. గుంటూరు కలెక్టర్గా పనిచేసిన వేణుగోపాల్ రెడ్డి ఆయన వచ్చారు, ఆయన కూడా అపాయింట్మెంట్ లేదు, తర్వాత సమయం లేదు, ఇప్పుడు మళ్ళీ మాట్లాడతామని చెప్పిన పరిస్థితి. కొంతమంది అధికారులు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా రఘురామరెడ్డి ఎవరైతే నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేశారో ఆయన కూడా ఇక్కడికి వచ్చి కలవాలని ఒక ప్రయత్నం అయితే చేశారు. ఆయన కూడా ఇక్కడ నుంచి అపాయింట్మెంట్ దొరకలేదు. వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఎమ్మెల్యేలు మాత్రమే కలిసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు, పూర్తిగా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయితే అవుతోంది. ఎవరైతే పేర్లు ఉన్నాయో లిస్టులో, ఎవరైతే అధికారుల పేర్లు ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాళ్ళు కూడా అపాయింట్మెంట్ బేస్గా వాళ్ళ వెహికల్ నంబర్స్ తీసుకొని మరీ వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితిని చాలా స్పష్టంగా కనబడుతుంది రోహిత్. అయితే అధికారుల పట్ల గతంలో అధికారులు ఏదైతే వ్యవహరించారో వాళ్ళ వ్యవహారం పట్ల పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న వ్యవహారంలో వాళ్ళకి ఏదైతే తమ పార్టీ అంటే అధికారిగా పనిచేయకుండా ఒక పార్టీకి నాయకుడిగా ఒక పార్టీకి చెప్పితే రూల్స్కి విరుద్ధంగా పనిచేశారో వాళ్ళందరికీ కూడా
చంద్రబాబు నాయుడు అపార్ట్మెంట్స్ ఇవ్వడం లేదు, ముక్కుసూటిగానే స్ట్రైట్గా చెప్పేస్తున్నారు, మీరు రావాల్సిన పని లేదు, ఏదైనా ఉంటే మేమే పిలిచి మీతో మాట్లాడతామని చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ఒక్కసారిగా అధికారులు వ్యవహరిస్తున్న తీరు మీద చంద్రబాబు నిన్నటి నుంచి ఒకటి సిఎస్ విషయంలో కావచ్చు, డీజీపీ విషయంలో కావచ్చు, వరుసగా జరుగుతున్న, అలాగే నిన్న సంజయ్ లీవ్ మీదకి వెళ్ళడం, దాని మీద చంద్రబాబు సీరియస్ కావడం, వెంటనే సంజయ్ లీవ్ను కూడా క్యాన్సిల్ చేయడం, ఎవరిని బదిలీలు చేయొద్దు అని చెప్పారు. ఎవరైతే రిలీవింగ్ చేయాలనుకుంటున్నారో అధికారులు, కొందరు పోస్టుల్లోకి వచ్చి ఇతర డిపార్ట్మెంట్లకు వచ్చి కీలక బాధ్యతలు వచ్చిన వాళ్ళందరినీ కూడా రిలీవింగ్ ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సిఎస్ లెటర్ పెట్టారు, కానీ వాళ్ళు ఎవ్వరికీ కూడా క్లియర్గా చెప్తున్నారు, ఎటువంటి పరిస్థితుల్లో రిలీవ్ చేయొద్దు, బదిలీలు చేయొద్దు, ఎవరు ఏ స్థానాల్లో ఉన్నారో ఆ స్థానాల్లో అలాగే ఉంచండి. తర్వాత క్లియర్గా ఎప్పుడు ఎక్కడ ఏమేమి జరిగిన వ్యవహారాలను మొత్తం కూడా బయటికి తీయాలి. ఆ అధికారులు ఎవరైతే ఈ విధంగా వ్యవహరించారో, అంటే పరిధి దాటి వ్యవహరించిన అధికారుల మొత్తాన్ని చిట్టా అయితే రెడీ అవుతుంది. ఏదైతే గతంలో రెడ్ బుక్ అని చెప్పి లోకేష్ చెప్పారో, ఎవరు అధికారుల పేరైతే రాసుకున్నారో వాటికి సంబంధించిన అధికారులు ఇప్పుడు ఏ స్థానాల్లో ఉన్నారో ఆ స్థానాలనే ఉంచండి. వాళ్ళు ఎవరిని కూడా రిలీవ్ చేయొద్దు, వాళ్ళని బదిలీలు చేయొద్దు, వాళ్ళు తమ మాతృ సంస్థలకు వెళ్లేదానికి అనుమతి ఇవ్వద్దు అని క్లియర్గా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఏ ఒక్క JEE Main 2024 6 All India Ranks Under 100 Admissions Open Kakinada and Visakhapatnam Aditya Junior Colleges. బాబు మొదటి రోజే ఎవరిని అడిగి లీవులు ఇస్తున్నారు అంటూ కూడా చంద్రబాబు క్లాస్ పీకిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. సిఐడి చీఫ్ సంజయ్కు లీవ్ ఇచ్చిన విషయాన్ని కూడా చంద్రబాబు చాలా సీరియస్గా తీసుకున్నారు. అమెరికా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే లీవ్ క్యాన్సిల్ చేయడంతో అమెరికా ప్రయాణం కూడా ఏపీ సిఐడి చీఫ్కి ఆగిపోయింది. ఇప్పుడు కొంతమంది అధికారులు చంద్రబాబును వచ్చి కలిసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కొంతమందికి నో అపాయింట్మెంట్ బోర్డులు అక్కడ దర్శనమిస్తున్నాయి. నో అపాయింట్మెంట్ మాటలు అక్కడ వినిపిస్తూ ఉండటంతో కొద్దిసేపు వెయిట్ చేసేది లేక తిరిగి వెళ్ళిపోతున్నారు. గెలిచిన పార్టీ నేతలు మాత్రం చంద్రబాబు నివాసానికి భారీగా వస్తున్నారు. వాళ్ళని చంద్రబాబు కలుస్తున్నారు. ఎమ్మెల్యేలని ఎంపీలని కూడా చంద్రబాబు కలుస్తున్నారు. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారంలో చంద్రబాబు పాల్గొనడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కావాల్సిన ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. అదే సమయంలో కొంతమంది అధికారులు చంద్రబాబును కలవడానికి వస్తుంటే వారికి మాత్రం నో అపాయింట్మెంట్ మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఆల్రెడీ రెడ్ బుక్లో కొంతమంది అధికారుల పేర్లు రాసి పెట్టుకున్నామని లోకేష్ ముందే చెప్పారు. కొంతమంది అధికారులు కేవలం వైసీపీ పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తారు, వారిని గుర్తు పెట్టుకుంటాము అని లోకేష్ చెప్పారు. ఇప్పుడు అందులో భాగంగా కొంతమంది అధికారులకు నో అపాయింట్మెంట్ మాటలు వినిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించి ఇబ్బందుల పాలు చేసిన వారికి కష్టాలు తప్పేటట్టు లేవు అనే చర్చ కూడా జరుగుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.